నుంచి ఒక 5 సంవత్సరాలు నన్ను మంచిగా చూసుకున్నారు. మా అమ్మమ్మ ఉన్నన్ని రోజులు. మా అమ్మమ్మ పెట్టినన్ని రోజులు నన్ను బాగానే చూసుకున్నారు. మా అమ్మమ్మ చనిపోయిన కాడ నుంచి నన్ను కొట్టడం, వేధించడం జరుగుతుంది. వేధించిన పక్షాన్ని నేను వచ్చి ఇక్కడ దంపేట పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే నా ఫిర్యాదు కూడా వాళ్ళు తీసుకోలేదు. తీసుకోకపోగా నన్ను, నా పిల్లల్ని ఇప్పుడు కొట్టాక మళ్ళీ వచ్చి నేను కంప్లెయింట్ ఇస్తే అప్పుడు కంప్లెయింట్ తీసుకొని దానికి ఛార్జ్ షీట్ కూడా వేయలేదు. ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. నన్ను కొట్టి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. నాకు తలకాయ పగిలింది, 2 చేతులు ఇరిగిపోయి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. నా అన్న వాళ్ళు లేక నా పిల్లలు నేను రోడ్డున పడి ఎట్లా బతికినో ఈ సంవత్సరం పాటు మాకు తెలుసు. అయినా కానీ మమ్మల్ని నేను ఒక లాయర్ని ఆయనే లాయర్ దగ్గరికి మామూలుగా వీడియోలు పెట్టి అసభ్యకంగా నన్ను ఇది చేయటం, మానసికంగా నన్ను టార్చర్ చేస్తుంది సార్. మీరు ఏ రకంగా న్యాయం చేస్తారో నాకు తెలియదు. నన్ను పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్గా పట్టించుకున్నది లేదు. కనీసం నా మాట కూడా విన్నది లేదు, నా బాధ విన్నది లేదు, నా బిడ్డల్ని పట్టించుకున్నది లేదు. నేను వచ్చి ఇక్కడ చెప్తే ఏం కాదులే అమ్మ మేము చూస్తామంటున్నారు. చూసిన ప్రతిసారి ఆ అబ్బాయి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. కాబట్టి మీరేమైనా న్యాయం చేయగలిగితే, మీ సంవత్సరంలో నాకు ఏది జరగలేదు, ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి నాకు ఏదైనా న్యాయం చేస్తే చెయ్యండి. లేదు అని అంటే నా పిల్లలకి నాకు ఏదైనా ఇచ్చి ఇది చేసేయండి. అంతకు మించి నేను ఇక్కడ ఏం కోరుకోవట్లేదు. అది నాకు ఏదైనా న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లో అన్నా జరగాలి. నాకు అమ్మ నాన్న అయితే ఎవరూ లేరు. మీరే చెప్పాలి ఏది చెప్పినా కానీ.